ఎంతో రుచిగా, ఎంతో కమ్మగా ఉండేటువంటి మజ్జిగ చారు కోసం ఫస్ట్ పోపు చేసేసుకుంటున్నామండి. బాణలు పెట్టేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపుని వేపించుకొని పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు పెరుగుని చక్కగా చిలుక్కొని అంటే ఎక్కడ లంప్స్ లేకుండా చిలుక్కొని అల్లం ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా మనం వేసేసుకుంటామండి. మీకు ఇష్టం అంటే కొంచెం ఆవపిండి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది అనమాట. మొత్తం అంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటాను. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేపించి పెట్టుకున్నటువంటి పోపును కూడా యాడ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా పోపు కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకుంటామండి. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను నేను. అక్కడక్కడ మనకు అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ఫ్లేవర్, ఆవగింజలు, మెంతి గింజలు, మినపప్పు తగులుతూ ఎంత కమ్మగా ఉంటుందంటే చెప్పలేనండి. ముఖ్యంగా ఇంకా సమ్మర్ కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయిపోతుంది ఎండలు. ఇలాంటి రెసిపీస్ ఈ సీజన్ లో మంచి కూలింగ్ గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి